పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన ఈ వాక్కును నీకు ఒక గొప్ప ఉద్దేశముతో, ఒక గొప్ప ప్రణాళికతో నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏమిటనగా, ఈ కాంటెక్స్ట్లో కనుక చూచినట్లయితే, అప్పటి వరకు యేసు ప్రభు దగ్గర ఉండి ఆయన మాటలు విని వారు దోణి ఎక్కి వెళ్ళిపోతారు. వెళితే సముద్రంలో భయంకరమైన ప్రళయమే సంభవించింది. సో ఆ దోణి ప్రమాదకర పరిస్థితిలో ఉన్నందున యేసు ప్రభువు వారిని రక్షించుట కొరకు ఆ దోణిలోనికి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు వీరు భూతమని, దయ్యమని భయపడ్డారు. యేసు ప్రభు వెంటనే, మీరు ధైర్యముగా ఉండండి, నేనే అని చెప్పారు. చెప్పినప్పుడు పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాడన్నమాట. అన్నప్పుడు యేసు ప్రభు వెంటనే రా అని పిలిచారు. పిలిస్తే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. చూడండి, ఇక్కడ పేతురు యేసు ప్రభుని అడిగాడు, ఏంటంటే, ప్రభువా, నేను కూడా నీళ్ల మీద నడవడానికి నాకు శక్తినిమ్మని అడిగినప్పుడు యేసు ప్రభు అన్నారు, సరేనైనా రాని పిలిచారు. పిలిస్తే పేతురు నీళ్ల మీద నడుస్తూ ఉన్నాడు. నీళ్ల మీద నడచెను, కానీ గాలిని చూచి భయపడి. ఇక్కడ చాలా ప్రధానమైన సంగతి నీవు గమనించాలి నేస్తమా. యేసు ప్రభు మాట విని ఆ మాట ప్రకారము అడుగులు వేసినప్పుడు పేతురు నీళ్ల మీద నడవగలిగాడు, కానీ గాలిని చూచి భయపడినప్పుడు మునిగిపోసాగాడు. సో అప్పుడు, ప్రభువా నన్ను రక్షించని కేకలు వేసిన వెంటనే యేసు ప్రభు చేయి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే, ఈ దినాన్న దేవాది దేవుడి నిన్ను క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు నీవు సందేహపడుతూ ఉన్నావు? సందేహము వలదు సుమి. నేస్తమా, సందేహపడద్దు, విశ్వాసముతో ఉండు. నీ బ్రతుకులో నువ్వు ఎంతవరకు ఎంత ఆనందముగా జీవించావో, ఎంత హాయిగా అడుగులు వేశావో, ఎంత సంతోషముగా బ్రతికేవో, అదే సంతోషంతో మహోన్నతుడైన దేవాది దేవుడు నిన్ను నడిపిస్తారు. నీవు అల్ప విశ్వాసిగా మారిపోయినట్లయితే కష్టములు ఎదుర్కోవాల్సి వస్తుంది. మునిగిపోవాల్సిన పరిస్థితులు నీ బ్రతుకులో సంభవిస్తాయి. సో నీవు అట్లా ఉండద్దు. విశ్వాసముతో అడుగులు వేయి. మహోన్నతుడు నిన్ను తన కృప చేత నడిపిస్తారు. తన పరిశుద్ధాత్మను ముందు వెనుకలు కుడి ఎడమలు నీకు కాపుదలుగా ఉంచి నిన్ను నడిపిస్తారు. కనుక నేస్తమా, విశ్వాసముగా ఉండు. విశ్వాసిగా ఉంటేనే దేవుని కార్యములు నీ బ్రతుకులో నీవు పొందుకుంటావు, అనుభవిస్తావు. కనుక దేవుడు నీ చెయ్యి పట్టుకొని ఉన్నారు, నేను నడిపిస్తూ ఉన్నారు అన్న సంగతిని నీవెనడు మరువబోకు. దేవుని వైపు మాత్రమే చూడు. దేవుని ప్రణాళికలు, దేవుని సంకల్పముల యందు నిలువబడి జీవించుటకు నీవు ప్రయత్నము చెయ్యి. దేవుని సహాయము తప్పకుండా నిన్ను ఆశీర్వాదముల వైపు నడిపిస్తోంది. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. ఈ వాక్కు ఏ బిడ్డకైతే మీరు సిద్ధపరిచి వినిపించారో ఆ బిడ్డ జీవితంలోనైనా ఉన్నతమైన కార్యములు అనుగ్రహించి దీవించమని వేడుకుంటూ ఉన్నాము. యవన కాలమందున్న బిడ్డలందరికీ సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి నాయన. ఈ దినము పుట్టినరోజు, వివాహములు, వివాహ దినమోత్సవములు జరుపుకుంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించండి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు జ్ఞాపక శక్తిని ప్రసాదించి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే మహాభాగ్యమును అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిదేగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.